हरिः ओं श्रीगुरुभ्यो नमः। भजे व्रजैकमण्डनं समस्तपापखण्डनं स्वभक्तचित्तरञ्जनं सदैव नन्दनन्दनं सुपिञ्छगुच्छमस्तकं सुनादवेणुहस्तकम् अनङ्गरङ्गसागरं नमामि कृष्णनागरम्। मनोजगर्वमोचनं विशाललोललोचनं विधूतगोपशोचनं नमामि पद्मलोचनं करारविन्दभूधरं स्मितावलोकसुन्दरम् महेन्द्रमानदारणं नमामि कृष्णवारणं कदम्बसूनकुण्डलं सुचारुगण्डमण्डलम् व्रजाङ्गनैकवल्लभं नमामि कृष्णदुर्लभं यशोदया समोदया सगोपया सनन्दयायुतं सुखैकदायकं नमामि गोपनायकं सदैव पादपङ्कजं मदीयमानसे निजम् दधानमुत्तमालकं नमामि नन्दबालकं समस्तदोषशोषणं समस्तलोकपोषणं समस्तगोपमानसं नमामि नन्दलालसं भुवो भरावतारकं भवाब्धिकर्णधारकं यशोमतीकिशोरकं नमामि चित्तचोरकं दृगन्तकान्तभङ्गिनं सदा सदालसङ्गिनं दिने दिने नवं नवं नमामि नन्दसम्भवं गुणाकरं सुखाकरं कृपाकरं कृपापरम् सुरद्विषन्निकन्दनं नमामि गोपनन्दनं नवीनगोपनागरं नवीनकेळिलम्पटं नमामि मेघसुन्दरं तटित्प्रभालसत्पटं समस्तगोपनन्दनं हृदम्बुजैकमोदनं नमामि कुञ्जमध्यगं प्रसन्नभानुशोभनं निकामकामदायकं दृगन्तचारुसायकं रसालवेणुगायकं नमामि कुञ्जनायकं विदग्धगोपिकामनो मनोज्ञतल्पशायिनं नमामि कुञ्जकानने प्रवृद्धवह्निपायनं यदा तदा यथा यथा तथैव कृष्णसत्कथा मया सदैव गीयतां तथा कृपा विधीयताम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। तन्न प्रभो त्वं कुकलेवरार्पितं त्वन्माययाहं ममताम् अधोक्षजा भिन्द्यामयेनाशु वयं सुदुर्भिदां विधेहि योगं त्वयि न స్వభావమితి అనేటువంటి భారతీయ మహర్షులు తర్వాత వేదం యొక్క అంతములైనటువంటి ఉపనిషత్తులు మహాభక్తులు మహాసాధకులు మహిమాన్వితులైనటువంటి వాళ్ళు చెప్పినటువంటి విశేషం వాళ్ళు అబ్జర్వ్ చేసి చెప్పినటువంటి విశేషం ఏమిటి అంటే ప్రతి జీవికి ప్రతి ప్రాణికి కూడా శరీరము నేను అనుకునేటువంటి ఒక డిఫెక్ట్ ఉంటుంది. అనుకున్న తర్వాత శరీరం నేను అనుకుంటూ నేను అనేటువంటి అహంకారంతో అంటే ఏమిటి ఆ శరీరంతో తాను చేస్తున్నటువంటి ప్రతి పనులని కూడా రికార్డు చేసుకుంటూ నేను ఈ విధంగా చేశాను, ఇలా చేశాను, ఇది అనుభవించాను, ఇది సుఖం పడ్డాను, ఇది కష్టపడ్డాను, ఇలా చేశాను, అలా చేశాను అని చెప్పి ఆ నేను 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 అనేటువంటి అహంకారం ఒకటి ఉంటుంది. ప్లస్ ఇక మూడవది ఏమిటి అంటే మమకారం, ఇది నాది అనేటువంటిది ఉంటుంది. అంటే ఏమిటి, నేను శరీరం అనుకోవడం, చేస్తూ ఉండేటువంటి ప్రతి క్రియ కూడా నేను చేస్తున్నాను అనేటువంటి భావం ఉండడం, తరువాత తద్వారా వచ్చినటువంటి ఫలాలు కానీ తద్వారా వచ్చినటువంటి ప్రతిఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాది అనుకోవడం అనేటువంటి ఈ మూడు డిఫెక్ట్స్తోనూ ప్రతి జీవి ప్రతి మానవుడు కూడా ఈ సృష్టిలో వాడు ఇలా ప్రవర్తిస్తూ ఉంటాడు. కానీ వివేకవంతుడైనటువంటి వాడు ఏం చేస్తూ ఉంటాడంటే వాడు కూడా ఈ విధమైనటువంటి భావనతోనే ఉంటూ విద్వాన్ తస్య యత్నః కేవలం శ్రమయేవ,
కాబట్టి అటువంటి విద్వాంసుడు వేదాలు చదువుకున్నాడు, ఉపనిషత్తులు చదువుకున్నాడు, పురాణాలు చదువుకున్నాడు, భగవద్గీత చదివాడు, భాగవతం చదివాడు, అన్నీ తెలుసు. వాటిల్లో ఉండేటువంటి తన మేధస్సు ప్రకారం ఎంతో ప్రయత్నం చేసి వాటిని అర్థం చేసుకోవడానికి ట్రై చేశాడు, ప్రయత్నిస్తూ ఉన్నాడు. అటువంటి వాడికి కూడా ఈ మూడు, నేను దేహము, నేను ఇవి చదివాను, ఇవి చెందాను, ఇవి చేశాను, ఈ అనుభవాలు నాకు కలిగాయి, ఇవి నావి అనేటువంటి, నేను దేహము, నేను చేస్తున్నాను, ఇది నాది అనేటువంటి మూడిటితో కూడా పండితుడైనటువంటి వాడు, సాధకుడైనటువంటి వాడు, భక్తుడైనటువంటి వాడు ఎంత సాధన చేసినా ఆ సాధన అంతా కూడా శ్రమ తప్ప ఫలితం ఇవ్వదు అని చెప్పి సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి నారదుడు ఈ విధంగా చెప్పాడయ్యా అని చెప్పిన దాంట్లో దీనినే భగవద్గీతలో కూడా మనకి పరమాత్మ మూడు రకాలైనటువంటి మాటలతో అంటాడు. మన అల్పమేధసః, అల్పమైనటువంటి మేధస్సు ఉంటుంది. తర్వాత అబుద్ధయ, ఏమాత్రం బుద్ధి లేకుండా ఉంటారు. తర్వాత మూఢ, మూడులు. ఈ మూడు క్వాలిటీస్ ఎక్కడి నుంచి వస్తే అల్పమేధసః, నాకు ఉండేటువంటి మేధస్సు చాలా గొప్పదనుకుంటాడు ఐన్స్టైన్ కానీ, ఇంకోటి కానీ, ఇంకోటి కానీ, ఇంకోటి కానీ అనుకుని దీంతో ప్రపంచాన్ని నేను అర్థం చేసేసుకుంటాను అనుకుంటున్నాడు. వాడి మేధస్సు చాలా అల్పము. ఆ ఐన్స్టీన్ తీసుకొచ్చి వంకాయ కూర చెయ్యి అని చెప్పి ఎవరైనా అడిగిందనుకోండి, వాడు వంకాయ కూర చేయగలడా? నీకు ఏం శక్తి ఉంది? నువ్వు వంకాయ కూర చేయలేవు. నువ్వు చేసినటువంటి ఫిజిక్స్లోనో దేంట్లోనో ఏదో గొప్ప పని చేసావు, బాగానే ఉంది. అంత మాత్రం చేత జగత్ అంతటినీ జయించేశాను, నాకు మొత్తం అంత అర్థమైపోయింది అనుకునేటువంటి అల్ప మేధస్సు కలిగినటువంటి వాళ్ళు అన్నాడు. తర్వాత అబుద్ధయ, వాళ్ళ బుద్ధి మాత్రం బుద్ధి ఉండదు. తర్వాత మూఢ, అంటే కనిపిస్తూ ఉండేటువంటి ఈ ప్రపంచమే నిత్యం, ఈ ప్రపంచమే నిజం, ఈ ప్రపంచమే శాశ్వతం, నేను శాశ్వతం అనుకునేటువంటి మూఢంలో ఉండేటువంటి వాళ్ళు నా అభిజానంతి నా వేద మాం నా వేద, నన్ను తెలుసుకోలేరు అన్నాడు. కాబట్టి ఇది మన భారతీయ సంప్రదాయంలో మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి విశేషం అంటే ఇది. ఓహో, మనం ఈ మూడు డిఫెక్ట్స్తోనూ ఉన్నామన్నమాట. దీని నుంచి మనం ఎలా తప్పించుకోవాలి అంటే, ఈ శరీరం నేను కాదు, ఈ శరీరం నేను అనుకుంటున్నాగా. ఎప్పుడు ఏమనుకోవాలంటే, ఈ శరీరంలో ప్రతి అణువులోనూ స్వామి నీ యొక్క కరెంటే ఉన్నది, నీ యొక్క తేజస్సే ఉన్నది, నీ యొక్క చైతన్యమే ఉన్నది. నువ్వే ఈ శరీరంలో ఉంటూ ఈ శరీరంలాగా కనిపిస్తున్నావు, నువ్వే ఈ శరీరంలో ఉన్నావయ్యా. ఉండి ఈ నా శరీరంలాగా, ఏదో రామారావు శరీరంలాగా, ఏదో కుక్క శరీరంలాగా, పంది శరీరంలాగా కనిపిస్తున్నావు. కాబట్టి నువ్వే అన్నమాట. ఈ శరీరం నేను కాదు, నేను అనుకునేటువంటి ఈ రామారావు అనేటువంటి రూపం వాడు కాదు, ఈ శరీరం నువ్వన్నమాట అనుకోవాలి. నెంబర్ 1 అది, దానినే విష్ణోపాసన అంటారు. తరువాత ఈ శరీరంతో పనులు చేస్తూ ఉంటాంగా, ఎన్నో రకరకాల ఏదో చదువుతాం, అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, ఈ పనులు ఆ పనులు చేస్తూ ఉంటాం, సుఖాలు అనుభవిస్తాం, దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా శరీరంలో నువ్వే ఉండి, నువ్వే ఈ శరీరం అనేటువంటి ఇన్స్ట్రుమెంట్ చేత నువ్వు ఈ పనులన్నీ చేయిస్తున్నావు. కాబట్టి ఈ పనులన్నీ నేను చేయటం లేదు, నువ్వే చేస్తున్నావు. ఇవి అనేటువంటిది వాసుదేవోపాసన. వాసుదేవోపాసన అంటే ఏమిటంటే, జీవులు చేసేటువంటి పనులు కూడా ఆయనే అనేటువంటి ఉపాసన చేయడం ఇది. తర్వాత మమ, ఇది నాది కాదు, ఇదంతా నారాయణదే. దృశ్యతే శ్రూయతే పివ అంతర్బహిస్స తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఇది ఏది నాది కాదు. ఈ గాలి నాది కాదు, నీరు నాది కాదు, ఈ చెట్టు నాది కాదు, ఈ పువ్వు నాది కాదు, ఈ కాయ నాది కాదు, ఈ ఇల్లు కట్టినటువంటి ఇటుకలు నాది కావు. ఇవి ఏవి నావి కానటువంటిది, నాది అనుకునేటువంటిది ఇవన్నీ నువ్వేనన్నమాట. ఇటుకల రూపంలో, ఇళ్ళ రూపంలో, కార్ల రూపంలో, పువ్వుల రూపంలో నువ్వే ఉన్నావు. సర్వాంతర్బహి సస్య నారాయణ స్థిత అనేటువంటి నారాయణోపాసన అని 3 ఉపాసనల్ని కూడా దేహపరంగా ఆయన చెప్పి, అప్పుడు ఏమన్నాడంటే, స్వామి ఇది భేదించడం మాకు కష్టంగా ఉంది. అహం మమ తా
మనం నేను నాది అనేటువంటి ఈ ధారణ ఉందే, దీని ఇలా ధరించిపోయి ఉన్నామే, దానిని ఆసు శీఘ్రంగా భేంద్యామ, భేదించు స్వామి. నువ్వు దీని ముందు చేసేసే స్వామి, చేసేస్తే అప్పుడు నువ్వు నా శరీరం నిండా నువ్వే ఉన్నావు అనేటువంటి భావంతో ఉన్నప్పుడు నీలో నేను అప్పుడు నా దేహంతో ఇప్పుడు తాదాత్మ్యం చెందిపోతున్నాను. ఇప్పుడు నువ్వు నా దేహం నిండా నువ్వు నిండిపోయేవి అన్నప్పుడు అప్పుడు నీతో నేను తాదాత్మ్యం చెందిపోతూ ఉంటాను. నా కళ్ళు నీ కళ్ళు అనుకుంటాను, నా ముక్కు నీ ముక్కే అనుకుంటాను, నా గుండె నీ గుండె అనుకుంటాను, నేను చేసేటువంటి పనులని నువ్వు చేస్తున్నటువంటి పనులే అనుకుంటాను అని చెప్పి నిరంతరము కూడా ఆ భావనతో ఉండాలి. అటువంటి స్థితిని మాకు అనుగ్రహించు స్వామి అని చెప్పి ఈ నారదుడు సావర్ణ మనువు అక్కడ భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరూ ఈ విధంగా ప్రార్థించారయ్యా అని సాధనాత్మకంగా ఏం చేయాలి అనేటువంటి విశేషాన్ని చెప్తూ, ఇంకా భారతే అప్యస్మిన్ వర్షే సరిచ్చైలాస్సంతి బహవో మలయో మంగళప్రస్థో మైనాకస్త్రికూట ఋషభ కూటక కోల్లక సద్యో దేవగిరి ఋష్యమూక శ్రీశైలో వెంకటో మహేంద్రో వారిధారో వింధ్య సుప్తిమానక్ష గిరి పారియాత్రో ద్రోణ చిత్రకూటో గోవర్ధనో రైవతక కకుభో నీలో గోఖాముఖ ఇంద్రకీల కామగిరిరితి చాన్యే చ శతసహస్రైశైలస్తేషాం నితంబ ప్రభువానదానద్యంశ్చ సంచ సంఖ్యాతాః అని పరీక్షను మహారాజుకి సుఖ మహర్షి వివరించాడు అని చెప్పి నైమిసారణ్యంలో సూత మహర్షి సౌనికాది మహర్షులకి పంచమ స్కంధం 19వ అధ్యాయంలో 16వ వచనంలో చెప్పారు. అదేమిటో చూద్దాం అని చెప్తూ నారద మహర్షి అక్కడ ఉండేటువంటి సావర్ణి మనువుకి అక్కడ ఉండేటువంటి ప్రజలకి చెప్తూ, మనలాంటి వాళ్ళకి కూడా చెప్తూ, భగవంతుడు అనేటువంటి వాడు మనిషి యొక్క మనసులోనే ఉన్నాడా అనేటువంటి భావంతో మనం మామూలుగా ఉంటూ ఉంటాం. లేకపోతే గుళ్ళో రాయి విగ్రహాల రూపంలో ఉన్నాడు అనుకుంటాం, లేదా పటాల రూపంలో ఉన్నాడు అనుకుంటాం. మళ్ళీ మామూలుగా బయటకు వచ్చేటప్పటికి మిగతా మనుషులు, మన ఫ్రెండ్స్, మన వస్తువులు, మన ఈ గందరగోళంలో పడిపోతూ ఉంటాం. కాబట్టి భగవంతుడు సర్వవ్యాపి, ఆయన ఏ రూపాల్లో ఎలా ఉంటాడో అని చెప్పి ప్రతిదీ కూడా ఎగ్జాంపుల్గానే చెప్తూ ఉంటాడు భాగవతంలో. అందుకని ఎందుకంటే మనం ఏంటంటే అన్నిట్లోనూ ఉన్నాడు అని ఒక మాట అన్నట్టు, అవునండి అన్నిట్లోనూ ఉన్నాడండి, అంతే కదండి, అలాగ అంతే కదండి అని అలాగ కొట్టేసి పారేస్తే కుదరదు. దాన్ని ఏం చేయాలంటే మనం ప్రతి ఎగ్జాంపుల్ తెచ్చుకోవాలి. చెట్టు ఉంది, చెట్టుకు ఆకులు ఉన్నాయి, కాండం ఉంది, దాంట్లో పువ్వులు ఉన్నాయి, ఆ పువ్వులు ఏమో వికసిస్తున్నాయి, పడిపోతూ ఉన్నాయి, ఆ తర్వాత అవి పళ్ళు కింద మారుతూ ఉన్నాయి, లోపల అక్కడ మనుషులు వెళ్తున్నారు, వీళ్ళందరిలోనూ భగవంతుడు ఉన్నాడు అని చెప్పి మనం చూస్తూ ఉండేటువంటి దృశ్యాన్ని మనం అలాగా ఎక్స్ప్రెషన్ చేసుకుంటూ దాంట్లో భగవంతుడు ఉన్నాడు అని చెప్పి ఆ వస్తువుల్ని తలుచుకుంటూ వస్తువుల్ని మనసులో పట్టించుకుంటూ దాంట్లో తాను ఉన్నాడు అనేటువంటి సాధన చేయాలి. అంతే, అవునండి అన్నిట్లోనూ ఉన్నాడండి, తర్వాత కథ చెప్పండి, ఇలాంటిది సాధన అవదండి. సాధన ఒకసారి రామ అనేస్తే పుణ్యం వచ్చేస్తుందండి అని చెప్పి ఓం రామాయ నమః వచ్చేసిందండి పుణ్యం, తర్వాత వెళ్ళి మనం ఫోటోలు తీయించుకుందామండి అంటే కుదరదండి. అది సాధన అంటే ఓం రామాయ నమః అంటే గంటల కొద్ది అలా కూర్చుని చెయ్యాలి. అలాగే అదేవిధంగా ఈ సృష్టిలో ఉండేటువంటి వాటిలన్నిటిలోనూ కూడా భగవంతుడు ఉన్నాడు అని చెప్పి మనకి ఆ భావం ఇవ్వడం కోసమని చెప్పి ఆయన అస్మిన్ భారతవర్షే బహవః సరిత్ శైలాపి నంతి అని చెప్పాడు. అంటే ఓ ప్రజలారా, సౌనకాది మహర్షులారా, ఓ పరీక్షితు, ఈ భారతవర్షంలో బహవః అనేకమైనటువంటి సరిత్ శైల అపి, సరిత్ అంటే నదులు, సరి అంటే ప్రవహించేటువంటి నదులు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయ్యా, అవి ఏమిటి అంటే అని ఇప్పుడు వాటి పేర్లు చెప్తున్నాడు. ఆ పేర్లు మనం తలుచుకున్నంతసేపు కూడా అప్పుడు ఏమవుతుంది, ఆ పేర్లు తలుచుకున్నప్పుడు ఆయా పర్వతాలు, ఆ నదులు మన కళ్ళ ముందు మన భావనకు వస్తున్నప్పుడు వాటిల్లో కూడా నువ్వే ఉన్నావు అనేటువంటి భావం మనకి కలుగుతుంది. అందుకని చెప్తారు. అంతేగాని కొన్ని వందల పర్వతాలు ఉన్నాయండి, కొన్ని వందల నదులు ఉన్నాయండి, తర్వాత చెప్పండి, అది సాధన అవదండి. సాధన అంటే అందుకోసమే ఇంత గ్రాఫిక్గా ఇంత డిస్క్రిప్టివ్గా చెప్తున్నాడు ఆయన.
మలయపర్వతం, మంగళప్రస్థం, మైనాకం, త్రికూటం, వృషభం, కోటకం, కోల్లకం, సద్యం, దేవగిరి, ఋష్యమూకం, శ్రీశైలం, వెంకటం, మహేంద్రం, వారిధారం, వింధ్యం, సుక్తిమంతం, వృక్షగిరి, పారియాత్రం, ద్రోణం, చిత్రకూటం, గోవర్ధనం, రైవతకం, కకుభం, నీలము, గోకాముఖము, ఇంద్రకీలం, కామగిరి. అనునవి మాత్రమే పర్వతాలు, ఇంకా వందల సంఖ్యలో పర్వతాలు ఉన్నాయి అని. ఏమండి మనకి అన్ని పర్వతాల పేర్లు ఏమి తెలిసిందండి అంటే మహా అయితే విజయవాడలో ఉండే ఏదో ఇంద్రకీలాద్రి అంటాం, తిరుపతి కొండలు అంటాం. మరి ఇన్ని పర్వతాల పేర్లు మనకి తెలుసా? ఈ పర్వతాలన్నీ ఎక్కడున్నాయి? భారతవర్షంలో ఉన్నాయి. ఉండేటప్పటికి వాటిల్లో ఈ పర్వతాలు అన్నిటిలో నుంచి కూడా వందల వేల సంఖ్యలో ఉన్నాయ్యా. వాటి నడుము భాగంలో లెక్కలేనటువంటి నదములు పారుతున్నాయి. పడమరగా పారేవి, తూర్పుగా పారేటువంటి నదులు ఉన్నాయి అని చెప్పిన తర్వాత అవునయ్యా ఉన్నాయి, ఓకే, దాని నుంచి నువ్వేం చెప్పదలుచుకున్నావు అని అడిగితే ఎప్పుడు సుఖబ్రహ్మ దానికి సమాధానం చెప్తున్నావు. ఉన్నాయండి, నదులు ఉన్నాయి, బాగానే చెప్పారు. ఏమిటండి అంటే యథాసామపో భారత్యః ప్రజానామభిరేవ పునంతీనాం ఆత్మనాచోపస్పృశంతి నామభిః ఏవ. ఈ పేర్లను నామభిః ఏవ, ఇప్పుడు ఇందాక నేను చదివినటువంటి ఆ పేర్లను నామముల చేతనే, ఆ పేర్లు వింటేనే పునంతీనాం పావనం చేసేస్తాయిట. ఆ పేర్లు ఇప్పుడు మనం విన్నాంగా, ఆ పేర్లను మనం మనస్ఫూర్తిగా విన్నప్పుడు ఆ పేరు విన్న వెంటనే మనకు పావనం అయిపోతాంట. ఇది సుఖబ్రహ్మ చెప్పాడండి, ఇది రామారావు చెప్పిన వ్యవహారం కాదు. అవి పావనం చెయ్యగలవు. ఆ పర్వతాలలో నుంచి వస్తున్నటువంటి తేజస్సు, ఆ పర్వతాలలో ఉండేటువంటి ఆ ఆదివరాహస్వామి దాన్ని ముట్టుకున్నప్పుడు ఆయన చేతుల్లో నుంచి ఈ పర్వతాలు అన్నిటిలోకి కూడా ఆ పరమాత్మ యొక్క శక్తి నిక్షిప్తమై ఉండడం వల్ల ఆ నామాన్ని తలుచుకున్నప్పుడు, ఆ నామాన్ని ఒక్కసారి మనం భావన చేసుకున్నప్పుడు అప్పుడు ఆ పర్వతాలలో నుంచి ఆ శక్తి, ఆ ప్రభావం, ఆదివరాహస్వామి నిక్షిప్తం చేసినటువంటి ఆ నారాయణ ప్రభ మనని పావనం చేస్తుంది అని చెప్పి ఆ ఎక్స్పీరియన్స్ చెందినటువంటి సుఖబ్రహ్మ చెప్తున్నాడు. ఇదేదో రామారావు చెప్తున్నాడు, షణ్ముఖ చెప్తున్నాడు, మన నమ్మక్కర్లేదండి, సుఖబ్రహ్మ చెప్తున్నాడు కాబట్టి. ఏతాసామపో భారత్యః ప్రజానామభిరేవ, నామభిరేవ, నామం అంటే చాలు, ఏవ అంటే చాలు, ఇంకేం కాదు, పునంతీనాం పావనం చేసేస్తాయి అన్నాడు. అనండి ఏమంటే నామం పావనం చేసేస్తుంది అండి అంటే అంటే ఎంత బుద్ధి లేకుండా మాట్లాడుతుంటామంటే మనం. ఉదాహరణకి ఏమండి పరమాచార్యులు వారండి అన్నాం అనుకోండి, అంటే పరమాచార్యులు వారండి చంద్రశేఖర సరస్వతి స్వామి వారండి అని ఆ మాట వింటే మనకి ఇమ్మీడియట్గా ఆయన యొక్క ఫోటో, ఆయన యొక్క రూపము, ఆయన యొక్క కదలికో మనకు ఇమ్మీడియట్గా గుర్తుకొస్తే అప్పుడు మన మనసు ఆ భావం చేత మన మనసు ఏమైపోతే వెంటనే నమస్కారం పెడతాం, ఒకసారి చూస్తాం స్వామివారు అంటాం. అంటే పావనం అయినట్టేగా, నామాన్ని తలుచుకున్న వెంటనే పావనం అయినట్టేగా. కాబట్టి అదేవిధంగా ఏదైనా ఒక పరమ దుర్మార్గుడిని తలుచుకున్నాం అనుకోండి, తలుచుకునేటప్పటికి అప్పుడు ఏమవుతుంది, వాడు చేసినటువంటి దుష్ట కర్మలన్నీ కూడా ఒక్కసారి మన మనసులోకి వచ్చి కలత చెంది చేస్తున్నాయిగా. కాబట్టి అందువల్ల నామము అంటే ఐడియా, ఆ ఐడియా ఎప్పుడైతే మనసులోకి వచ్చిందో అవి సత్పదార్థాలైతే మనసుని పావనం చేస్తాయి, దుష్నామాలైతే, చెడ్డు నామాలైతే అవి దుష్ప్రభావాన్ని కలగజేస్తాయి. ఇది ఫండమెంటల్ సైకలాజికల్ ఆస్పెక్ట్ కూడా ఇందులో ఉంది. కాబట్టి ఏతాసామపో భారత్యః ప్రజానామభిరేవ పునంతీనాం ఆత్మనా చాప ఉపసృశంతి. అలాగా ఏతసాం ఇవి దేంతో అలాగే ఈ పేరు వింటే మాత్రం పవిత్రం చేసే ఈ నదులులో ఇలా పేరు వింటేనే పవిత్రం చేసేటువంటి నదుల్లోకి ఈ భారతదేశంలో ఉండేటువంటి ఈ భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఆత్మనాచ తమ దేహం, ఆత్మన అంటే మనసు అని ఒక అర్థం, ఆత్మ అంటే శరీరం అని కూడా అర్థం. కాబట్టి ఆత్మనాచ దేహంతో కూడా అంటే మనసుతో. మనం అక్కడికి వెళ్ళలేము అనుకోండి, వెళ్ళినప్పుడు గంగానది నువ్వు ఒకసారి వెళ్ళాను చూసాం, గంగానది ఫోటోలు చూస్తున్నాం, ఇవన్నీ చూస్తున్నాం. ఒక్కసారి ఆత్మనాచ అంటే మనసు
తపస్సు చేత మనం అందులో ములుగుతున్నట్టు ఉపస్పృశంతి, దాంట్లో స్నానం చేస్తూ ఉంటారయ్యా. ఎందుకు స్నానం చేయాలంటే పునంతిన ఆత్మాన, మనని పావనం చేస్తాయి. మనలో ఉండేటువంటి దోషాలని, కలుషాలని, చింతల్ని, బాధల్ని అన్నిటినీ కూడా పరిశుద్ధం చేసేసేసి మనల్ని పెర్ఫెక్ట్ స్ఫటికలింగంలాగా ట్రాన్స్పరెంట్గా భక్తిభావంతో నిండేటట్టు చేస్తాయి. కాబట్టి అయ్యో మనం అక్కడికి వెళ్ళలేకపోతున్నాము అనేటువంటిది ఏం కాదు. ప్రజానాం నామభి ఏవ, నామాన్ని తలుచుకున్నా చాలు అంటున్నాడు. వెళ్ళి అక్కడ స్నానం చేస్తే అంతకన్నా మహత్తరమైనటువంటి పుణ్యం మరొకటి ఉండదు. వెళ్ళలేం కాబట్టి, అవకాశం ఉండదు కాబట్టి ఆ నదులు, ఆ పర్వతాలు వాటిని తలుచుకున్నట్లయితే అప్పుడు మనకి తర్వాత ఆ పావనత్వం కలుగుతుంది అని చెప్పి భారత్యాః ప్రజాః ఆత్మనాచ ఉపస్పృశంతి అంటే ఏమిటి? దాని దగ్గరికి వెళ్ళి స్పృశిస్తూ ఉంటారు. అంటే ఏమిటి? నదిలో స్నానం చేస్తారు. అంటే దగ్గరికి, ఆచమనం చేయడం అంటాం చూసా. అంటే దగ్గరికి వెళ్ళి స్పృశంతి, ముట్టుకుంటూ ఉంటారు. స్పృశంతి అంటే ముట్టుకోవడం, అంటే అక్కడికి వెళ్ళామంటే స్నానం చేస్తామని ఒక అర్థం. దగ్గరగా స్పృశంతి అంటే ఇప్పుడు ఏమిటి? మనం వెళ్ళలేం కాబట్టి చాలా దగ్గరగా వెళ్ళి ఆ గంగా నదిలో ఉండేటువంటి నీరుని నెత్తి మీద జల్లుకున్నట్టో, లేకపోతే అందులో స్నానం చేస్తున్నట్టో, ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి దానికి ఒక వెంకటాద్రి పర్వతం దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకున్నట్లు, వింధ్య, ఋషం, త్రికూట ఇవన్నీ చెప్పారుగా. వీటన్నిటిని తలుచుకుంటే చాలు పుణ్యం వస్తుందయ్యా అని చెప్పిన తర్వాత ఆయన పర్వతాల గురించి చెప్పి ఇప్పుడు నదుల గురించి ఆయన చెప్తూ ఆ నదులు ఏమిటో అంటూ చంద్రవస, తామ్రపర్ణి, అవటోద, కృతమాల, వైహాయసి, కావేరి, వేణి, పయస్విని, శర్కరావర్త, తుంగభద్ర, కృష్ణ, వేణ్య, భీమరథి, గోదావరి, నిర్వింధ్య, పయోష్ణి, తాపి, రేవ, సురస, నర్మద, చర్మణవతి, సింధురంధశ్చోణస్థ నదౌ, మహానది, వేదస్మృతి, ఋషికుల్య, త్రిసామ, కౌశికి, మందాకిని, యమున, సరస్వతి, దృషద్వతి, గోమతి, సరయు, రోధస్వతి, సప్తవతి, సుషోమ, శతద్రుంశ్చ, చంద్రభాగ, మురుద్వ్రధ, వితస్థ, అసిగ్ని, విశ్వేతి మహానద్య ఇవన్నీ కూడా చాలా గొప్పమైనటువంటి నదులు ఓ పరీక్షితు. అవి ఏమిటంటే చంద్రవంశ, తామ్రపర్ణి, అవటోద, కృతమాల, వైహాయసి, కావేరి, వేణి, పయస్విని, శర్కరావర్త, తుంగభద్ర, కృష్ణ, వేణ్య, భీమరథి, గోదావరి, నిర్వింధ్య, పయోష్ణి, తాపి, రేవ, సురస, నర్మదా, చర్మణ్వతి, సింధువు, మహానది, వేదస్మృతి, ఋషికుల్య, త్రిసామ, కౌశికి, మందాకిని, యమున, సరస్వతి, దృషద్వతి, గోమతి, సరయు, రోధస్వతి, సప్తవతి, సుషోమ, శతద్రు, చంద్రభాగ, మరుద్భృద, వితస్తి, అసిక్ని, విశ్వ అనేటువంటి గొప్ప నదులు, తర్వాత అంధము మరియు శోణ అనేటువంటి పడమటి వైపుకు ప్రవహించేటువంటి నదులు కూడా ఉన్నాయ్యా. కాబట్టి అటు పర్వతాలు ఇటు నదులు ఉన్నాయి. ఇవి లక్ష్మీప్రదములు కాబట్టి నదులు నీళ్ళిస్తాయి. ఆ నీళ్ల మీద భగవంతుడు తాను సృష్టి కావాలి అనుకున్నప్పుడు సృష్టిలో ఉండేటువంటి సమస్త జీవరాశులు కూడా బతికి ఆ నీళ్లతో, ఆ జీవంతో, ఆ నీళ్లతో పంటలు పండాలి, ఆ పంటల్ని జీవులు తినాలి, వాటితో శరీరాలు పెరగాలి, వాళ్ళు ధర్మకార్యాలు చేయాలి. కాబట్టి ఈ పనులన్నీ చేయడం కోసం అని చెప్పి భగవంతుడు సృష్టించినటువంటి ఈ నీరు, ఈ నదులని ఐన్స్టీన్ సృష్టించలేదు, లేకపోతే ఈ దేవాలయ కమిటీల్లో ఉండేటువంటి వాళ్ళు సృష్టించలేదు, ఎవడు సృష్టించలేదు. ఇవన్నీ కూడా భగవత్ సృష్టి. కాబట్టి ఈ భగవత్ సృష్టిలోకి, ఈ నదులలోకి ఆ ప్రభావాన్ని తీసుకొచ్చి ఇంప్లాంట్ చేసినటువంటి ఆదివరాహస్వామి చేసినటువంటి ఈ మహత్తరమైనటువంటి విశేషం చేత సమస్త మానవులు కూడా తలుచుకుంటే చాలు, అక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తే చాలు, వాటి యొక్క నామస్మరణ చేసినా చాలు, అప్పుడు పావనం అవుతారు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఇంకా అస్మిన్నేవ వర్షే పురుషైర్లబ్ధ జన్మభి శుక్లలోహిత కృష్ణవర్ణేన స్వారబ్ధేన కర్మణ దివ్యమానుష నారగతయో బాహ్య ఆత్మన ఆనుపూర్వేణ సర్వాహ్యేవ సర్వేషాం విధీయంతే యథావర్ణ విధానము అపవర్గశ్చాపి భవతి అని ఇంకా ఏమన్నాడు అంటే ఆయన ఇంకా ఏమన్నాడంటే ఈ భారతదేశంలో ఈ ఖండంలో జన్మించినటువంటి మానవులకి మాత్రమే
చూడండి, ఇక్కడ పుట్టినటువంటి మానవులకి మాత్రమే తాము చేసుకునేటువంటి సాత్విక రాజస తామస కర్మలను బట్టి ఈ ఈ ఖండంలో పుట్టినటువంటి వాళ్ళు ఈ ఈ దేవతల్ని, ఈ నదుల్ని, వీటిల్ని పూజించి వీటిల్ని భావన చేస్తూ పవిత్రమైనటువంటి మానవులు సాత్విక కర్మలు చేసినట్టయితే వాళ్ళు దేవలోకాన్ని పొందుతారయ్యా. రాజస గుణం చేసినటువంటి వాళ్ళైతే మనుష్యలోకంలో పుడతారు. తామసమైనటువంటి పనులు చేసినట్లయితే నరకలోకం బాధలు అనుభవిస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ చేసేటువంటి సాత్విక రాజస తామస కర్మలకు అనుసారంగా ఈ జన్మలు ఈ మానవులకి కలుగుతూ ఉంటాయ్యా. ఇవన్నీ కూడా వివిధ వర్ణాల వాళ్ళకి కూడా కలుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి వాళ్ళు వాళ్ళకి నిర్దేశించబడినటువంటి ధర్మాలని, కులాచారాలని, వర్ణాశ్రమ ధర్మాలని, కర్తవ్యాల్ని పరిపాలించినట్లయితే వాళ్ళకి మోక్షం కూడా పొందవచ్చయ్యా. ఎక్కడ అంటే ఒక్క భారతదేశంలో మాత్రమే అని ఈ భారత ఖండానికి ఉండేటువంటి అద్భుతమైనటువంటి ప్రభావాన్ని సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.